తులసిరెడ్డి గారు ప్లీజ్. సార్ ఆడియో రావట్లేదు, మ్యూట్లో ఉందా సార్? తులసిరెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ప్లీజ్. ఒకసారి మాట్లాడండి సార్. హలో. ఓకే సార్, ఓకే డన్. సురేష్ గారు, రాజధాని అమరావతి విషయంలో ముందు మా కాంగ్రెస్ స్టాండ్ చెప్తాను. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇది మా స్టాండ్. ఇక రెండవది, ఈ రాజధాని అమరావతి ఓవరాల్ విషయంలో కానీ, ఈ చట్టబద్ధత విషయంలో కానీ వైకాపాది సెల్ఫ్ గోలు, టీడీపీది సెల్ఫ్ డబ్బా అని మా అభిప్రాయం. వైకాపాదేమో సెల్ఫ్ గోల్, టీడీపీదేమో సెల్ఫ్ డబ్బా. వైకాపాది సెల్ఫ్ గోల్ ఎందుకు అంటున్నామంటే, వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? అమరావతి రాజధాని అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? విశాఖపట్నం మార్చాలని ప్రయత్నం చేశారు, 3 ముక్కలాట అన్నారు. దాని తర్వాత ఇప్పుడేమంటున్నారు? మావిగన్ ఫార్ములా బి అంటున్నారు. రేపు వచ్చేసి ఇంకో ఫార్ములా సి అని చెప్పేసి శ్రీవి పుల్ అంటే, ఇప్పుడు మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. రేపు శ్రీవి పుల్ అంటే శ్రీకాకుళం, విజయవాడ, పులివెందుల. అటుమన్నాడు శ్రీవి కుప్, శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం. కాబట్టి ఓవరాల్గా వచ్చేసి ఇది కన్ఫ్యూజన్లో ఉన్నారు వైకాపాకు సంబంధించి. ఇక టీడీపీ సెల్ఫ్ డబ్బా అటా ఇట్టా కాదు, ఎగుటు పుట్టిస్తా ఉంది. అది ఏదో మొత్తం వచ్చేసి చరిత్రలో, మానవ ఇతిహాసంలో, మానవ చరిత్రలో కనీ విని ఎరుగని అద్భుతం సాధించినట్లు. 10 ఏళ్ళుగా అమరావతే కదా రాజధాని, ఉంటే కదా పరిపాలన సాగుతూ ఉండేది. చంద్రబాబు నాయుడు 2014-19 ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు? అక్కడే కదా, ఆ సెక్రటరియట్లోనే 1151 కోట్లతో నిర్మించినటువంటి సోకాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి టెంపరీ సచివాలయం 1151 కోట్లతో పాపం గుడిసెల్లో జీవించారు. తర్వాత వచ్చి జగన్ ఆనుంటి పరిపాలించారు. ఇప్పుడు ఆనుంటి పరిపాలన ఏదో కొత్తది కనుక్కున్నట్టు, అమెరికాను కొలంబస్ కనుక్కున్నట్టు, భారతదేశాన్ని వాస్కోడి గామ కనుక్కున్నట్టు. కాబట్టి ఆల్రెడీ ఉండిందా అని సరే ఏదో రైతులు కొంచెము వాళ్ళకు భరోసా కల్పించడానికి చేశారు, సంతోషం. కానీ ఇది ఈవెన్ చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు కంబైన్డ్ గానే కానీ కలిసి ఉడక రాజధాని మార్చలేదు. దానికి సిఆర్డిఏ చట్టం, కోర్టులు అండ్ ప్రజా కోర్టు దానికి రక్షణ కవచంగా ఉంది. కోర్టులో వచ్చేసి ఇప్పుడు పార్లమెంటు చట్టం చేయకముందే కోర్టులో వచ్చేసి సిఆర్డిఏ చట్టం ప్రకారంగా హైకోర్టులో వచ్చేసి జగన్ ఎవరో ప్రయత్నం చేసినా కానీ చేత కాలేకపోయింది కదా. ఈవెన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది, హైకోర్టు వచ్చేసి కొట్టేశారు. కాబట్టి సిఆర్డిఏ ఇప్పుడు పార్లమెంట్ చట్టంగా దీనికి రక్షణ, సిఆర్డిఏ చట్టం వచ్చేసి రక్షణగా ఉంది. కాబట్టి కోర్టులో సర్వ ప్రయత్నాలు చేసిన జగన్ ఫెయిల్ అయిపోయినాడు. రేపని ఎవరైనా ఈవెన్ జగన్, చంద్రబాబు ఇద్దరు కలిసి చేసినా కానీ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే అది రైతులకు మధ్య దానికి అగ్రిమెంట్ ఉంది. రెండవది ప్రజా కోర్టు, అది రాష్ట్రానికి సెంట్రల్లో ఉంది. అది అటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు రాయలసీమ కానీ, దక్షిణాంధ్ర కానీ అందరికీ కన్వీనియంట్ ప్లేసు. ఇప్పుడు అక్కడ నుండి మార్చినా, విశాఖకు మార్చినా రాయలసీమలకు వ్యతిరేకం వస్తుంది. ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చేసి మాకు అది వద్దు, వేరే విధంగా డెవలపింగ్ వాళ్ళు అంటున్నారు. దక్షిణాంధ్రకు ఉన్న ప్లేస్ మార్చి ఎవరికైనా బాధ కలుగుతుంది. కాబట్టి ఎవరు దాన్ని మార్చలేరు. ఈవెన్ అందరం కలిసి మార్చాలనుకున్నా కానీ ఫినిష్ అవుతారు కోర్టులో, ప్రజా కోర్టులో ఎవరు నెగ్గరు. ప్రజా కోర్టులో వచ్చేసి ఏ పార్టీ దాన్ని మార్చాలనుకుంటే వాళ్ళు ఫినిష్ అవుతారు. కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి ఇప్పుడు జరిగిపోయింది సరే, సమ్ భరోసా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఏమి చెయ్యాలని ఆలోచించండి. ఆల్రెడీ చట్టంతో ఏదో అద్భుతాలు అంటున్నారు. చట్టం ఆల్రెడీ ఉంది. ఏమని ఉంది? సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ఏముంది? విభజన చట్టము. ఇప్పుడేదో కొత్త చట్టం చేశామంటున్నారు. ఆల్రెడీ పార్లమెంట్ చేసిన చట్టము సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 కింద రాజధానికి గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలి. అది తెప్పించండి. ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ద సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure.
ఇంత స్పష్టంగా సెల్ అని వాడిన తర్వాత మరి దాని గురించి ఇప్పుడు ఏదో చట్టం చేసినాము అద్భుతాలు అంటున్నారే, ఈ చట్టం ఆల్రెడీ ఉంది. ఈ చట్టం ద్వారా ఎందుకు గ్రాంట్ తెప్పలేకపోతున్నారు? ఎందుకు 63,500 కోట్లకు అప్పుకు పోతున్నారు? వరల్డ్ బ్యాంక్ దగ్గరికి, ఏడీబీ దగ్గరికి, నాబార్డు దగ్గరికి, రకరకాల బ్యాంకుల దగ్గరికి 63,500 కోట్లు అప్పుకి ఎందుకు పోతున్నారు? గ్రాంట్ ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇంత స్పష్టంగా ఉంటే దాన్ని తెప్పించకుండా ఇప్పుడు ఏదో వచ్చేసి ఒక చట్టబద్ధ కల్పిస్తానే మొత్తం జరిగిపోయిందంటే ఎట్లా? అదే విధంగా వచ్చేసి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వమని సెక్షన్ 46 సబ్-సెక్షన్ 3లో స్పష్టంగా ఉంది. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వమని చెప్పేసి అది ఆల్రెడీ చట్టంలో ఉంది. దాని గురించి ఏం చేశారు? ఆల్రెడీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని రాష్ట్రం జరిగిన 60 రోజుల లోపల దీన్ని ఆంధ్రప్రదేశ్కు మార్చాలంటే 11.5 ఏళ్ళగా ఇంకా తెలంగాణలో, హైదరాబాద్లో ఉంది. కానీ చట్టంలో ఉంది 60 రోజుల లోపల షల్ అని ఉంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ తరలించాలని. అది చేయలేకపోతున్నారు. తర్వాత విభజన తర్వాత 13th షెడ్యూల్లో కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, ఇవన్నీ చట్టంలో ఉన్నాయి. చట్టంలో ఉండే వాటిని చేయండి. ఎస్పెషల్లీ రాజధానికి సంబంధించి గ్రాంట్ ఇవ్వాలి, దాన్ని తెప్పించండి. అప్పులు చేసి రాజధాని నిర్మించడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇక ఫైనల్ గా రైతుల గురించి ఆలోచించండి. అక్కడ రైతులు 11 సంవత్సరాలు అయింటే ఇప్పటికీ వాళ్ళకి వచ్చేసి వాళ్ళ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎక్కడనో, కమర్షియల్ ప్లాట్స్ ఎక్కడనో వాళ్ళకే తెలియదు. అక్కడ లేఅవుట్స్ లేవు, డెవలప్మెంట్ లేదు, వాళ్ళు అమ్ముకునే దానికి లేదు, భవనాలు కట్టుకునే దానికి లేదు. కాబట్టి వాటి గురించి ఆలోచించి నిధులు తెప్పించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రజా రాజధాని నిర్మించి ఇంకా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి. అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణమో రాష్ట్రం అంతా డెవలప్ చేయండి. అధికార వికేంద్రీకరణ లోకల్ బాడీస్కి ఎన్నికలు జరపడం లేదు. మీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టినో స్థానిక ప్రభుత్వాలు అలా ఆల్రెడీ మున్సిపాలిటీస్కు, కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్స్ పెట్టారు. మళ్ళీ నేను పంచాయతీ, ఈ రోజు నుంచి పంచాయతీ, గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్స్ పెట్టారు. అవి 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఖచ్చితంగా వాటి కాల పరిమితి అయ్యే లోపల ఎన్నికలు నిర్వహించాలి. మరి వచ్చేసి మీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే కాదు, ఇవి స్థానిక ప్రభుత్వాలు. వాటి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అధికార వికేంద్రీకరణ ఎందుకు చేయడం లేదు? అభివృద్ధి వికేంద్రీకరణ ఎందుకు చేయడం లేదు? కాబట్టి ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అంటే ఇది యాక్చువల్గా మనం తీసుకుంది టాపిక్ కోర్స్ అన్నీ ప్రస్తావనకు వస్తాయి. నేనేమన్నది నా మౌలికంగా నాకు ఒపీనియన్ ఏంటంటే, ఆయన అసలు ఎవరితోనూ డిస్కస్ చేయకుండా అప్పటికప్పుడు ఆయనకి తట్టి ఆ మాట మాట్లాడారేమో నేను అనుకున్నాను. సో ఇక దాన్ని అక్కడితో వదిలేస్తారేమో అనుకుంటే ఇప్పుడు దీనికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. మావిగానే అనేది అద్భుతమైన ఆలోచన. సరే, కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు కట్టే క్యాపిటల్ ఏంటంటే చాలా శక్తికి మించింది, ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆ రకంగా ఓకే. కానీ ఇది ఆల్రెడీ అమరావతిలో భాగంగానే ఉన్నాయి. ఇప్పుడు మా మచిలీపట్నం కానీ, విజయవాడలో కానీ, గుంటూరు కానీ, మచిలీపట్నం ఒక్కటే కొద్దిగా దూరంగా ఉన్నట్టుంది. అది కూడా కలిపే ఆలోచన ఉంది. ఇది ఎక్స్పాండ్ అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎలాగో హైదరాబాదు వ్యాప్తి చెందుతూనే ఉంది. అసలు అటు ఒక 100 కిలోమీటర్లు, ఇటు ఒక 100 కిలోమీటర్లు. మరి ఆ స్థాయిలో కాకపోయినా కమింగ్ డేస్లో, ఫ్యూచర్లో, ఒక దశాబ్దాల తర్వాత అయినా కానీ ఇవన్నీ కలిసిపోయాయి. అలాగే విడివిడిగా చూసుకుంటే ఇవి ఆల్రెడీ దాదాపుగా అన్ని ఊర్లు కలుపుకుంటూ ఉన్నటువంటి ఊర్లేవి. విజయవాడ, మచిలీపట్నం వచ్చి విజయవాడ, గుంటూరు ఆల్రెడీ. మరి ఇప్పుడు కొత్తగా పేరు మార్చాల్సిన ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు. అమరావతిలో భాగంగానే ఉన్నాయి, గుడివాడ దాకా ఉన్నట్టుంది. అటు ఇటువైపు ఏమో నందిగామ ఉంది, అటు ఏమో తెనాలి ఉంది. ఇవన్నీ విజయవాడ, గుంటూరు ఆబ్వియస్గా ఉన్నాయి. సో మరి దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంటే వదిలేస్తే ఆయనని తప్పుపట్టిన దాన్ని ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి దాన్ని ఏదో రకంగా ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఆలోచన అనుకోవాలా, వారి మీడియా ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ ద్వారా కానీ ఏ రకంగా చూసినా వారి నాయకులు మాట్లాడినా. సార్, తప్పు చేయడం మానవ సహజం, సర్దిద్దుకోవడం విఘ్న లక్షణం, ముందుకపోవడం మూర్ఖ లక్షణం. ఇప్పుడు అనేక సందర్భాలు పెద్ద పెద్ద నాయకులు కూడా సవరించుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఆల్రెడీ కోర్టులో ఫెయిల్ అయిపోయినారు, ప్రజా కోర్టులో ఫెయిల్ అయిపోయినారు.
ఇప్పుడు ఆయన డెఫినెట్ దీనికి వచ్చేసి మేము కూడా స్వాగతిస్తున్నాం అని ఒక మాట నింటే మొత్తం వచ్చేసి ఆ పార్టీకి చాలా బూస్ట్ వచ్చిండేది. అది ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఇంకా దాని అహమడం వచ్చేసి దానికి కొంత డ్యామేజ్ వచ్చేసి ఇంకా పూర్తిగా వ్యతిరేకించినట్టు వస్తే మొత్తం వచ్చేసి అటు ఉత్తరాంధ్ర, ఇటు దక్షిణాంధ్ర, ఇటు రాయలసీమ అంత లెక్కల ఫెయిల్ అది ఎవరు ఒప్పుకోరు. కాబట్టి దానికి డ్యామేజ్ కంట్రోల్ కోసము ఇది వచ్చేసి ఆ యొక్క అట్లా రేఖ గీసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి ఒకటి డ్యామేజ్ కంట్రోల్ కోసం చేశాడు. కానీ అది నేను చెప్తా కదా, రేపు శ్రీవి పుల్ అంటాడు. శ్రీజీ అంటే శ్రీకాకుళం, రాష్ట్రం అంతా ఒకటి పెడితే మంచిదే కదేమి. శ్రీకాకుళం అంటే విజయవాడ అంటే పులిందల, శ్రీవి పుల్ ఇంకా దానికంటే ఇంకా మంచి పేరు ఉంటుంది. శ్రీవి కుప్ అంటే కుప్పానికి పెడితే నేను చూడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గాన్ని ఉడిక చేరుస్తాను రాజధాని కింద అంటే ఇంకా కలిసి వస్తుంది. లేకుంటే శ్రీవి మహట్ అంటే మడకశిర లాస్ట్ లో ఉంటది కాబట్టి మొత్తం ఇచ్చాపురం ఉంటే ఇంకా శ్రీకాకుళం ఇచ్చాపురం పెడితే ఇంకా మంచి పేరు చూస్తే ఇవన్నీ ఊరికే పొద్దుపోని వ్యవహారం తప్పనిచ్చేసి ఇది ఆయన గౌరవప్రదంగా వచ్చేసి పార్లమెంట్ లో మేము దీన్ని ఓకే మాకు అని మిగతా వాటి మీద అవినీతి జరుగుతా ఉంది, దుబారా ఖర్చు అవుతుంది, అవన్నీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఏకి పారేసి ఉండొచ్చు. పార్లమెంట్ లో వచ్చేసి వీర విహారం చేసి ఉండొచ్చు. వైకాపా మాకు లేరు, వైకాపా ఎంపీలు వీర విహారం చేసి ఉండొచ్చు. మేము వచ్చేసి అమరావతిని ఒప్పుకుంటాం రాజధానిగా, కానీ వాట్ అబౌట్ మీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వండి. సెక్షన్ 94 సెక్షన్ 3 ప్రకారంగా మీరు అందు గురించే కదా సెల్ఫ్ గోల్ అని చెప్పేసి ఒక మాటలు తేల్చేశారు. ఒక్క నిమిషం సార్,